వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం నుంగపర్తి పంచాయతీ పెద్దబిడ్డ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గల చీడివలస గ్రామం జీపీఎస్ పాఠశాలలో సుమారు 38 మంది పిల్లలు ఉన్నప్పటికీ పాఠశాలకు 2 సంవత్సరాల నుంచి టీచర్ లేకపోవడంతో పిల్లలు విద్యకు పూర్తిగా దూరం అవుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు స్టడీ లీవ్ తీసుకున్నప్పటికీ వారి స్థానంలో వేరొక ఉపాధ్యాయుల్ని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా మండల విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం పాఠశాలలో మండల విద్యాధికారులు పర్యవేక్షణ కూడా చేయకపోవడం చాలా బాధాకరమని ఆయా పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సమస్యకై లుంగపర్తి పాఠశాలకు ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సందర్శించి గ్రామస్తులకు వివరాలు అడిగి తెలుసుకోగా వారి మాటల్లోనే మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు స్టడీ లీవ్ తీసుకున్నప్పటికీ వేరొక ఉపాధ్యాయులను ఎందుకు పాఠశాలకు భర్తీ చేయలేదని, మా గిరిజన విద్యార్థుల చదువు పట్ల అధికారులకు ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, వేరొక ఉపాధ్యాయుల్ని భర్తీ చేయకపోగా కనీసం మండల స్థాయిలో ఉన్నటువంటి విద్యాధికారులు ఎందుకు పాఠశాలకు సందర్శించడం లేదు అని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతోనే డ్రాప్ అవుట్ కు ప్రధాన కారణమని తెలియజేశారు. దానివల్ల పిల్లలు చదువు మానేసి అనేక చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసవుతున్నారని చెప్తున్నారు. మా పాఠశాలకు ప్రతిరోజు విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులను నియమించకపోతే జిల్లా కలెక్టర్ మరియు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున చీడిపాలెం జీపీఎస్ పాఠశాలకు ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు బూడిదే మాధవరావు, బద్నాయిని చంటి, మణుగూరు బాపూజీ మరియు గ్రామస్తులు పండన్న, ప్రేమరాజు, సురేష్ కుమార్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్ ఎంఈఓ గారు, ఏటీడబ్ల్యూ గారు, మీ ఒకటే చెప్తున్నాం. మేము ఇక్కడ చీడివలస గ్రామం జీటీడబ్ల్యూ స్కూల్కి రావడం జరిగింది. లుంగపర్తి పంచాయతీ అనంతగిరి మండలం. ఇక్కడ చూసుకున్నట్టయితే 38 మంది పిల్లలు ఉన్నారు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ టీచరు చదువుకోవడం అని చెప్పి లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉన్నప్పటికీ ఇక్కడ కొత్త టీచర్ని మీరు పెట్టాలి. పెట్టకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కావున ఈ విషయం మీద మీరు సీరియస్గా తీసుకొని వెంటనే టీచర్ని నియమించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల విద్యని పెంపొందే విధంగా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు ఈ పాఠశాలకు విజిట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకపోతే మేము ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అవునా కదా? మాకు మా ఆదివాసీ గిరిజన పిల్లల భవిష్యత్తు కోసము ఎంతటికైనా పోరాటం చేస్తాం, ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న, అందరికి నమస్తే. ఇదే ఊరు ఇది? చీడివలస. ఓకే. ఈ పాఠశాల పేరేంటి? జీపీఎస్డబ్ల్యూ స్కూల్. ఓకే. ఇదే పంచాయతీ ఎంత? ఇది లుంగపర్తి. ఏ మండలం? అనంతగిరి మండలం. ఓకే. ఇక్కడ పాఠశాల ఎంతమంది పిల్లలు ఉంటారు? 38 మంది. ఎంతమంది టీచర్స్ ఉంటారు? 2 ఉండాలి సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ? భాష వాళ్ళంటే ఒక్కరే పని చేస్తున్నారు. రెగ్యులర్ టీచర్ ఎవరు లేరు. రెగ్యులర్ టీచర్స్ అయితే ఎవరు లేరు ఇక్కడ. రెగ్యులర్ టీచర్ సెలవు పెట్టారంట కదా? సెలవు పెట్టారు. స్టడీ లీవ్ పెట్టారు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టడీ లీవ్ పెట్టి? ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు స్టడీ లీవ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు భాష వాలంటీరే చెప్తా ఉన్నారు. రెగ్యులర్ టీచర్లు ఎవరు రాలేదు. మీరు మరి ఏటీడబ్ల్యూ కానీ మిగతా విద్యాశాఖ అధికారులు తెలియజేశారా? లేదు, మరి మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు కూడా విజిట్ కేం రాలేదు. ఈ రోజు మాత్రము పెద్దబిడ్డ స్కూల్ హెచ్ఎం గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఈ రోజు పెద్దబిడ్డ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు వచ్చారు. వచ్చి ఏమన్నారన్నా? టీచర్ని పెడతామన్నారా? అదేనండి, అడిగితేనేమో ఆయన ఏమన్నారంటే, అవునండి ఈ విషయం మాకు కూడా ఇప్పుడు తెలిసింది, అందుకని మరి మేము ఎంఓ గారికి తెలియజేసాము, వాళ్ళు కూడా స్పందించారు. ఈ రోజు ఫోన్ చేస్తే పెళ్ళి ఆడవాళ్ళు ఉన్నారని చెప్పారు. నేను కూడా దీని విషయంలో ఏం చేయాలేనండి, నా వరకు నేను ట్రై చేస్తాను, మీరు కూడా ఎంఓ గారిని కలవండి, లేదంటే కలెక్టర్ దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు మాకు అడిగారు కాబట్టి మా స్టాఫ్ నుండి మా స్కూల్ నుంచి పంపిస్తే 1 రోజు 2 రోజులు వస్తారు. తర్వాత రాలేరు కదా, వారు తిరిగి నాకు క్వశ్చన్ వేస్తే ఏమండి మా డ్యూటీ ఇక్కడ కానీ అక్కడ కాదంటే నేను సమాధానం వాళ్ళకి చెప్పలేను అని అన్నారండి.
తర్వాత ఏమంటే ఆయన స్టడీలో ఉన్నప్పుడు కనీసం ఇక్కడ పిల్లలు స్టడీ అంటే క్లాస్ పెరుగుతుంది కానీ స్టడీ లేదు కదా, 2 సంవత్సరాలు బట్టి వాళ్ళు స్టడీ మీద ఉంటే మరి పిల్లల భవిష్యత్తు ఏంటని అడిగితే అది ఆఫీస్ వాళ్ళు చూసుకోవాలండి అన్నట్టుగా హెచ్ఎం గారు మాట్లాడారు. ఈ పిల్లలకి మరి 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కనీసం బుక్ చదవడం వచ్చా? ఏం రాదన్న, ఇప్పుడే 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నారు కానీ. అయితే ఇప్పుడు వాస్తవంగా విజిట్కి అయితే ఈ రోజే వచ్చారు, కానీ ఇంతకు ముందు 4-5 సార్లు నెలల ముందు కూడా ఎవరు రాలేదు. అంటే యాక్చువల్గా ఈరోజు ఆయన స్టడీ లీవ్ ఇక్కడ రెగ్యులర్ టీచర్ స్టడీ లీవ్ పెడుతున్నారంటే ఆల్రెడీ GPHW పాఠశాల అయితే ATW గారికి, MPP పాఠశాల అయితే MO గారికి వాళ్ళు లెటర్ పెట్టివే పెడతారు. అలా పెట్టినచో ఇంకొక టీచర్ని ఇక్కడ అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఇంకా వేరే టీచర్ని ఇంకా నియమించలేదు, అంతేనా? అంటే రాలేదు, ఇంకో టీచర్ రాలేదు. ఇప్పుడు మా సరి గ్రామాలకి దిగపట్టే, ఎకపట్టే, కుమ్మర్తి, మా సిడి వలస ఈ అన్ని గ్రామాలకి GPW స్కూల్ ఉన్నాయి. వాళ్ళకందరికీ రెగ్యులర్ టీచర్లు ప్రతిరోజు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు. ఇక్కడ మాత్రం లేదు, ఇక్కడ రాలేదు. ఆ మేస్టర్ సెలవు పెట్టారు. మరి ఏ మేస్టర్ కన్నా పంపించలేదు, MO గారు కానీ కలెక్టర్ గారు కానీ. తర్వాత ఇవి రిఫర్ చేసుకొని మరి ఇంతమంది పిల్లలు భవిష్యత్తు ఏమైపోవాలి? MO గారు ఇక్కడ ఒకసారి వచ్చారు మీ దగ్గర? MO గారు ఎప్పుడు రాలేదు. ATW గారు అలాంటి వాళ్ళు రారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు పిల్లలు ప్రతిరోజు మరి పిల్లలకి చదువు చెప్పేది మాత్రం భాష వాలంటీర్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్ మేస్టర్కి కనీసం ఒక 30-40-50 వేలు దాకా వాళ్ళు జీతం తీసుకుంటారు. భాష ఒక 5,000 ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ చెప్పాలి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు 5,000 భాష వాలంటీర్ చేస్తున్నారు. అదే అందుకనే మరి మేము కూడా భాష వాలంటీర్ పేరెంట్స్ ఏం గట్టిగా మాట్లాడలేదు. రెగ్యులర్ టీచర్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం మరి రెస్పాన్స్ తీసుకుని చెప్తే బాగుంటుంది. అంటే మీ బాధ ఏంటంటే ఇక్కడ 4వ తరగతి 5వ తరగతి సంవత్సరాలు తరగతులు పూర్తయిపోతుంది కానీ వాళ్ళకి ఎటువంటి చదువు రావట్లేదు. వేరే స్కూల్ కి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ చదవలేక, వాళ్ళతో పోటీ పడలేక డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికి వచ్చి ఉండిపోతున్నారు. మా లంగుపర్తి పంచాయతీలోని ఏ గ్రామానికైనా అసలు పట్టించుకోరు సరిగా ఈ విద్యా చెప్పే అధికారులు కానీ మరి ఎవరు కానీ మా పంచాయతీకి సరిగా మా గ్రామానికి ఎవరు రారు. TW కానీ ATW కానీ ఎవరు రారు. డ్రాప్ అవుట్ అవ్వడం మొదటి కారణం అదే అన్న. డ్రాప్ అవుట్ కారణం మొదటి ఇదే. అంటే ఈ ఉపాధి అంటే పునాది లెవెల్ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల అది. అయితే ఇంకోటన్నా, ఇప్పుడు ఈ రోజు మేము గిరిజన విద్యార్థి సంఘం నాయకులు వచ్చాం. మీకు ఎటువంటి బలవంతమైన చేసామా? మీరు ఇలా చెప్పుమను అలా చెప్పుమని చేయలేదు కదా. ఇది మీ నోటి ద్వారా మీరే చెప్తున్నారు కదా. మీకు పిల్లలు ఇబ్బంది అయిపోతున్నారు, భవిష్యత్తు పాడైపోతుంది. పాఠాలు చెప్పడానికి టీచర్ పర్మనెంట్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్ సెలవు పెడితే ఇక్కడ లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. అంతేనా? ఇప్పుడు ఒక విషయం అన్న, ఇప్పుడు వారు టీచర్స్ ఉన్నారు కదా, అవును, వారు పిల్లలు ఆబ్సెంట్ అయిపోతే ఏమైపోలేదు, వాళ్ళు ఊరుకోరు. మా గ్రామాల మీద మా గ్రామ ఈ పేదరికమైన పిల్లలకి ఇలాంటి స్కూల్లో చదివించాలంటే వారి దగ్గర రావట్లేదు. వారి పిల్లలు ఆబ్సెంట్ చేయిస్తారా? వాళ్ళు చేయించారు, ఎట్టి పరిస్థితులు చేయించారు. సరిపడి